కూరగాయల సాగు చేస్తున్న అన్నదాతలకు నష్టాలు తప్పడం లేదు. మార్కెట్లకు దిగుమతులు పెరుగుతుండటంతో ధరలు పడిపోతున్నాయి. మార్కెట్కు తెచ్చిన పంటను వెనక్కి తీసుకోలేక వచ్చిన ధరకి అమ్ముకొని వెళ్లిపోతున్నారు రైతులు. గిట్టుబాటు ధర కూడా రాక ఆందోళన చెందుతున్నారు. కూరగాయల ధరలు భారీగా తగ్గుతున్నాయి. ఆలుగడ్డ, ఉల్లిగడ్డ, టమాటాలు మార్కెట్కు భారీగా వస్తుండటంతో ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి పెరిగింది. ఇటు మన రాష్ట్రం నుంచి కూడా రావాల్సిన వాటికంటే ఎక్కువ దిగుమతి రావటంతో ధరలు తగ్గుతున్నాయంటున్నారు వ్యాపారులు. ఆలుగడ్డ హోల్సేల్ మార్కెట్లో క్వింటాలు 1500 నుంచి 1800 ధర ఉంది. రిటైల్ మార్కెట్లో మాత్రం 18 రూపాయల నుంచి 20 రూపాయల వరకు అమ్ముతున్నారు. అలాగే ఉల్లిగడ్డ హోల్సేల్లో క్వింటాలు 400 నుంచి 1000 రూపాయలు ధర పలుకుతోంది. రిటైల్ మార్కెట్లో కిలో 10 నుంచి 12 రూపాయలకు అమ్ముతున్నారు. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఆనియన్ కి ప్రైస్ లేదు. చాలా సఫర్ అవుతున్నారు ఫార్మర్స్. అట్ ది సేమ్ టైం వ్యాపారస్తులు కూడా చాలా సఫర్ అవుతున్నారు రేట్స్ లేనందుకు. క్వింటాల్ ఇప్పుడు 400 నుంచి 800 రూపాయలు జరుగుతుంది. మంచి క్వాలిటీలు 800. సాధారణంగా మార్కెట్లో అవైలబిలిటీ అన్ని 500, 600 ఇక్కడ అవుతుంది. రిటైల్లో 10 రూపాయలు అమ్ముతారు. డైలీ సిటీ రిక్వైర్మెంట్ అయితే 40 నుంచి 50 లారీలు. అటువంటిది ఇవాళ రోజు 80 లారీల నుంచి 90 లారీలు వస్తుంది. అందువల్ల మార్కెట్ కొంచెం డౌన్లోనే నడుస్తుంది. ఇంకా 2-3 నెలలు ఇట్లనే ఉంటుందని అనుకుంటున్నాం. మళ్ళీ మేలో కానీ ఏమైనా రేట్లు పెరిగే అవకాశం ఉంది. అప్పటి వరకు అయితే ఏమీ అవకాశమే లేదు. ఈ సీజన్ లో ధరలు ఒక్కోసారి పెరుగుతుంటాయి, ఒక్కోసారి తగ్గుతుంటాయి. ప్రస్తుతం దిగుబడి పెరగటం వల్లే ధరలు పడిపోయాయంటున్నారు అధికారులు. ఎర్రగడ్డ మార్కెట్ కు రోజు వచ్చే మాల్ కంటే 2 రెట్లు ఎక్కువ వస్తున్నాయన్నారు. ఈ 1 వీక్ నుంచి అయితే టమాటా గానీ, ఉల్లిగడ్డ గానీ, ఆలుగడ్డ గానీ నార్మల్ గా ఉన్నాయి. పెద్దగా పెరిగింది ఏం లేదు. 100 క్వింటాల్ వరకు వస్తాయి పర్ డే మన రైతు బజార్కి వచ్చేసి. హోల్సేల్ మార్కెట్ కు వచ్చే రేట్ని బట్టి మనకు రేట్స్ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది. రేట్ తగ్గొచ్చు, కొంచెం తగ్గొచ్చు. ఇప్పుడే సీజన్ స్టార్ట్ అయింది. మార్చి వరకు అయితే ఇంకొంచెం తగ్గుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఫార్మర్స్ లైట్గా వస్తుంది. మనకి మార్చి నుంచి బాగా స్టార్ట్ అయిపోద్ది. మార్చి, ఏప్రిల్, మే ఈ 3 నెలలు ఫుల్గా వస్తుంది ఫార్మర్స్ సమ్మర్లో. అది ఇంకా కొంచెం రేటు తగ్గుతుంది. ఒక్కోసారి ఒక్కో ధర ఉండటంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. మార్కెట్ కు తీసుకొచ్చిన పంటకు కనీసం గిట్టుబాటు ధర కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.